లైఫ్ అనేది మనం చూసినట్లయితే ఒక చెస్ గేమ్ లాంటిది. ఎందుకు చెస్ గేమ్ లాంటిది అని మనం చెప్తా ఉన్నామంటే, చెస్ గేమ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఏదో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మూవ్లో జరిగేది కాదు, ఒక ఎత్తులో జరిగేది కాదు. నిజానికి ఎవ్రీ మూవ్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ మీన్స్ ఎవ్రీ డెసిషన్ ఇన్ టేకింగ్ ఎ మూవ్ ఈజ్ ఇంపార్టెంట్, and that every move leads the final destination. సో కాబట్టి ఆ యొక్క గేమ్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మూవ్ తీసుకునేటువంటి నిర్ణయం అనేది, ఆ డెసిషన్ అనేది వెదర్ దే ఆర్ గోయింగ్ టు విన్ ఆర్ లూజ్ అనేటువంటి ఫైనల్ డెస్టినేషన్ని డిసైడ్ చేస్తూ ఉంది. చాలాసార్లు మన యొక్క లైఫ్ కనుక చూసినట్లయితే ఇలాగే కనిపిస్తుంది. క్రాస్ రోడ్స్లో మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ వేస్, మల్టిపుల్ చాయిసెస్. ఏది ఎంచుకోవాలి, ఏమి చేయాలి, ఏది బెస్ట్ అనేటటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ తోటి మనము నింపబడి ఉంటాం. ఆ యొక్క టైంలో అనేక సార్లు మనము ఏదో ఒకట్లే అని ఎంచుకుంటూ ఉంటాం. అది ఏదైనా సరే, అది లైఫ్ బట్టి కావచ్చు, లేకపోతే మన కెరియర్ గురించి కావచ్చు, మన యొక్క స్టడీస్ గురించి కావచ్చు, లేకపోతే మన యొక్క మ్యారేజ్ విషయంలో కావచ్చు, అదర్వైజ్ స్పిరిచువల్ లైఫ్లో మనం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు. అలాంటి జిగ్జాగ్ పజిల్ లాగా మన జీవితం గందరగోళంగా అయిపోయినప్పుడు, లేకపోతే ఏమి నిర్ణయం చేయాలో తెలియనటువంటి క్రాస్ రోడ్స్లో మనం నిలబడినప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే, రైట్ డెసిషన్ విల్ ఆల్వేస్ లీడ్స్ టు ద రైట్ డెస్టినేషన్. If you take a wrong decision, definitely you will be on a wrong journey. A wrong turn or a wrong decision always leads you to the wrong journey, and that wrong journey will definitely lead to the wrong destination. ఇది మనము గుర్తించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. అందుకని ఒక ఆయన ఏమంటే, డెసిషన్స్ డిసైడ్స్ డెస్టినీ, డెసిషన్స్ డిసైడ్స్ డెస్టినీ. టోనీ రాబిన్స్ అనేటువంటి ఆయన చెప్పినటువంటి మాట. దెర్ ఈస్ నో యాక్షన్ వితౌట్ ఎ డెసిషన్. నిజమే, మనం ఒక డెసిషన్ అనేది చేయకుండా, ఒక నిర్ణయం అనేది చేయకుండా యాక్షన్, క్రియ అనేది మన జీవితంలో ఎప్పుడు జరగదు. కానీ వాస్తవం ఏంటంటే, ఆ క్రియల్లో మనం తీసుకునే నిర్ణయాలు అనేవి మన యొక్క జీవితం యొక్క గమ్యాన్ని నిర్ణయిస్తూ ఉన్నాయి అని మనం మర్చిపోకూడదు. అందుకనే మరొక ఆయన ఏమన్నాడంటే, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ a sequence of decisions and facing its own consequences అన్నాడు. జీవితం అనేది ఏమీ కాదు, అది మనము తీసుకునే నిర్ణయాల యొక్క సముదాయము, దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించటమే అన్నాడు. జస్ట్ ఇమాజిన్, ఒక రోజుని మీరు తీసుకోండి, వన్ డే, ఏ టైంకి లేవాలి అనేది ఒక డెసిషన్. మనము క్లాస్కి వెళ్ళాలా వద్దా, లేకపోతే ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలనేది ఒక డెసిషన్. అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ మీరు కనుక చూసుకుంటూ వెళ్ళినట్లయితే మన యొక్క హోల్ డే 24 hours, లేకపోతే అట్లీస్ట్ 16 to 17 hours ఆఫ్ అవర్ డే మనం తీసుకునే నిర్ణయాల యొక్క సముదాయము అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అవర్ ఎంటైర్ లైఫ్ అనేది వెదర్ ఇస్ గోయింగ్ టు బిల్డ్ ఆర్ బ్రేక్, వెదర్ యూఆర్ గోయింగ్ టు మేక్ ఆర్ వెదర్ యూఆర్ గోయింగ్ టు లూజ్ అనేది దేని మీద ఆధారపడి ఉందా అంటే, మనము ఎవ్రీడే తీసుకునేటటువంటి, ఇంకా గట్టిగా ఖచ్చితంగా చెప్పాలంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మన యొక్క జీవితంలో కొన్ని నిర్ణయాలు అనేవి ఒకవేళ అవి రాంగ్ డెసిషన్ తీసుకున్నా కానీ దాన్ని రికవర్ చేసుకోవచ్చు. వాటిని రికవరబుల్ డెసిషన్స్ అంటారు, లేకపోతే రివోక్ చేసుకోవచ్చు, రివోకబుల్ డెసిషన్స్ అని చెప్తారు. అంటే మరలా కంప్యూటర్లో అండు కొట్టినట్లుగా అండు కొట్టేసి మరలా వెనక్కి వెళ్ళి మరలా సెట్ చేసుకోవచ్చు. దాన్ని రివోకబుల్ డెసిషన్స్ అంటారు. కొన్ని నిర్ణయాలు కనుక మనం చూసినట్లయితే దర్ అన్రికవరబుల్ అండ్ రివోకబుల్. దాన్ని రికవర్ చేయలేనివి, లేకపోతే మనము రిపేర్ చేయలేనంత డ్యామేజ్ ని కూడా మన జీవితంలో తీసుకొస్తాయి. అందుకనే దీని గురించి మనము ఇంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ మ్యారేజ్, నీ యొక్క మ్యారేజ్ యొక్క డెసిషన్ అనేది
ఇర్రికవరబుల్ ఆర్ ఇర్రివోకబుల్. నువ్వు తిరిగి మరలా తూచ్ నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఐఎమ్ సారీ, ఐ వాంట్ టు మేక్ ఎ రైట్ డెసిషన్, ఐ విల్ గో బ్యాక్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్, ఐ విల్ స్టార్ట్ అగైన్ అంటే కుదరదు. బికాస్ దిస్ డెసిషన్ అనేది irrevocable. You cannot arise and you cannot begin again. One time, lifetime, you will make one decision. అలాగే మన యొక్క జీవితంలో కొన్ని ఉంటాయి. నీ యొక్క చదువు గురించి కానీ, నీ ఉద్యోగాల గురించి కానీ, నువ్వు చేసే నిర్ణయాలు కొన్నిసార్లు దాన్ని రివోక్ చేయొచ్చేమో, కానీ అది చాలా 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 డ్యామేజ్ మన జీవితంలో ఆల్రెడీ చేసేస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, in terms of energy, in terms of money, in terms of many loss you have to face. అందుకనే మన యొక్క జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క నిర్ణయాలు అనేవి మన జీవితాల్ని కట్టనన్న కడతాయి, లేకపోతే కూలదోయనన్న కూలదోస్తాయి. కాబట్టి యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ ద డెసిషన్ అబౌట్ యువర్ ఫ్యూచర్, ద డెసిషన్ అబౌట్ యువర్ ఇటర్నిటీ. నీ యొక్క భవిష్యత్తును గురించి ఈ భూమి మీద, అంతేకాకుండా నీ నిత్యత్వాన్ని గురించి నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది చాలా 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 ప్రాముఖ్యం. అది నా చేతిలోనే ఉన్నది. అందుకనే ముందు ఒక వచనాన్ని బైబిల్లో చదివి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ద్వితీయోపదేశకాండము, మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి, అదర్వైజ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాల్ని నేను చదువుతూ ఉన్నాను. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణ చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. చూజ్ లైఫ్, జీవమును కోరుకొనుడి. పైన దేవుడు అంటున్నాడు, నీ ముందు జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని ఉంచి నువ్వు ఏమి కావాలో, ఏమి ఎంచుకుంటావో ఎంచుకోమని నీ ఎంపికని గురించి సాక్ష్యం ఇవ్వడానికి భూమిని, ఆకాశాన్ని నేను నీ ముందు సాక్ష్యము నిలబెట్టి నీ ఎంపికను నువ్వే ఎంచుకో. నీ ముందు జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, సక్సెస్ ఉంది, ఫెయిల్యూర్ ఉంది. ఇదిగో టెంపరల్ థింగ్స్ ఉన్నాయి, ఇటర్నల్ థింగ్స్ ఉన్నాయి. నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే మార్గం ఉంది, నీ జీవితంలో అధోగతికి పడిపోయేటటువంటి మార్గము ఉంది. నీ యొక్క జీవితంలో నువ్వు ఒక సక్సెస్ఫుల్ ఐకాన్ గా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి మార్గం ఉన్నది. ఇదిగో నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే పాడు చేసుకున్నటువంటి ఇంకొక వే ఉంది. చీకటి ఉంది, వెలుగుంది, సత్యం ఉంది, అసత్యం ఉన్నది. ఇవన్నీ నీ ముందు పెడుతున్నాను. దెర్ ఆర్ 2 ways, దెర్ ఆర్ 2 choices బిఫోర్ యూ. ఏది ఎంచుకుంటావో నువ్వే ఎంచుకో. నీ ఎంపిక గురించి సాక్ష్యం ఇవ్వడానికి భూమిని, ఆకాశాన్ని నేను నీ ముందు సాక్షులుగా నిలబెడుతున్నాను. రేపొద్దున నాకు తెలియదు, నేను చేయలేదు అని చెప్పడానికి నువ్వు ఏమాత్రము కూడా ఇన్ఎస్కేపబుల్ గా నేను నిలబెట్టాను. ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్యాసేజ్ ఏంటంటే, దేవుడు నీకు ఒక క్వశ్చన్ ఇచ్చి 2 చాయిస్లు ఇచ్చాడు. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో 4 లేవు ABCDలు. In God's question paper, there are only 2 choices, A or B. A or B. అంతేకాకుండా దేవుడు నీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వటమే కాకుండా ఆయన ఆన్సర్ షీట్ కూడా ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, జీవాన్ని, మరణము నీ దగ్గర ఉంది, సత్యము, అసత్యము నీ దగ్గర ఉంది, ఆశీర్వాదము, శాపము నీ దగ్గర ఉంది, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ నీ దగ్గర ఉన్నది, టెంపరల్, ఇటర్నల్ నీ దగ్గర ఉన్నది, వెలుగు, చీకటి నీ దగ్గర ఉన్నది, సత్యము, అసత్యము నీ ముందున్నది. దెర్ ఆర్ ఓన్లీ A and B. దేవుడు ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే, చూజ్ లైఫ్. టిక్ మార్క్ ఏకి పెట్టు అంటున్నాడు. ఆన్సర్ కూడా దేవుడే చెప్తా ఉన్నాడు. నువ్వు బ్రతుకున్నట్లుగా నీ దేవుడిని యెహోవాని ప్రేమించి నేడు ఆయన మాట విని ఆయన చెప్పే మాట యందు విశ్వాసం ఉంచి నీవు జీవమును కోరుకో. అప్పుడు నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి ఆ ప్రమాణము చొప్పున నీవు ఈ దేశములో సక్సెస్ఫుల్ గా జీవిస్తావు. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్ ఇట్ ఈస్ దట్ టాక్స్ అబౌట్ అవర్ డెసిషన్స్. మన యొక్క నిర్ణయాలు అనేవి ఎలాంటి ఇంపాక్ట్ ని
మన యొక్క జీవితంలో చూపిస్తాయో చెప్పేటటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ వర్స్ ఇన్ ద బైబిల్. I have set before you life and death, blessing and cursing. Therefore, choose life. That is a message today. దేవుడు ఈరోజు నీకు నాకు సెలవిస్తున్నటువంటి ఆ యొక్క మెసేజ్ ఏంటంటే, ద మెసేజ్ ఆఫ్ యువర్ డెసిషన్. నీ నిర్ణయాన్ని గురించినటువంటి ఆ యొక్క వర్తమానం. దేవుడు నీకు ఏమి ఎంచుకోవాలో కూడా ఆయన సెలవిస్తా ఉన్నారు. బ్యూటీ ఏంటో చెప్పనా? ద గిఫ్ట్ ఆఫ్ చాయిస్ which God has given is the beauty of life. దేవుడు మనల్ని రోబోట్టులాగా చేయలేదు, మరబొమ్మల్లాగా చేసి ఆ యొక్క రిమోట్ కంట్రోల్ ఆయన చేతిలో పెట్టుకొని ఆయన బటన్స్ నొక్కుతూ మనల్ని ఆపరేట్ చేయట్లేదు. అంతేకాకుండా దేవుడు ఏదో ఒక సిస్టంలో ప్రోగ్రామ్ చేసినట్లుగా మన లైఫ్ ని ప్రోగ్రామ్ చేసి ఆయన కీబోర్డ్ లో బటన్స్ నొక్కుతూ ఆయన మనల్ని కంట్రోల్ సిస్టమ్ ఆయన దగ్గర పెట్టుకొని మనల్ని కంట్రోల్ చేయట్లేదు. దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడికి ఏమి ఇచ్చాడయ్యా దేవుడు అంటే? ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకు దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడంటే, మానవుని తన పోలికలో చేసుకున్నాడు, తన రూపంలో చేసుకున్నాడు. రూపము, పోలిక, తన యొక్క ఇమేజ్ అంటే భౌతికమైన స్వరూపమని కాదు, తన గుణ లక్షణాలతో చేసుకున్నాడు. దేవునిలో ప్రేమ ఉంది, దేవునిలో సృజనాత్మకత ఉంది, దేవునిలో నైతికత ఉన్నది, దేవునిలో ఆ యొక్క ఇంటెలిజెన్స్ ఉన్నది, దేవునిలో ఉన్నటువంటి ఈ యొక్క కెపాసిటీ ఆఫ్ థింకింగ్, కెపాసిటీ ఆఫ్ చూసింగ్, కెపాసిటీ ఆఫ్ విల్, ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నాయి. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆ కెపాసిటీతో చేశాడు. కాబట్టి దేవుడు ఇక్కడ బలవంతంగా మన చేత జీవాన్ని ఎంచుకో అని టిక్ చేయి పట్టుకొని పెట్టించట్లేదు. ఇదిగో ఇదే రైట్, ఇది మాత్రమే నువ్వు ఎంచుకోవాలని దేవుడు నీ మెడపట్టి చేయి పట్టుకొని నీ చేత ఎంపిక చేయించట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దిస్ ఇస్ రైట్, this is wrong, this is blessing, this is curse, this is life, this is death. ఇదిగో నీకు మనసునిచ్చాను, ఆలోచన కెపాసిటీని ఇచ్చాను, అండర్స్టాండింగ్ ఎబిలిటీని ఇచ్చాను, నిర్ణయం తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాను. కాబట్టి యూజ్ యువర్ కెపాసిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, యూజ్ యువర్ కామన్ సెన్స్ అండ్ యూజ్ యువర్ విల్ అండ్ టేక్ ఎ డెసిషన్ అండ్ వర్క్ వాలంటీర్లీ. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా ఉండాలి. నువ్వు ఎంచుకునేటువంటి ప్రతి మార్గము అది ఎవరో నిన్ను నెడితే కాదు, కానీ నువ్వు ఇష్టపూర్వకముగా వాలంటీర్ గా తీసుకునే ఉండాలి. అందుకనే దేవుడు నువ్వు నేను చేసే ప్రతి రాంగ్ డెసిషన్ కి అకౌంటబిలిటీ అడుగుతాడు. మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. దాని విషయంలో దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు, జడ్జి చేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. దట్స్ వై ద గిఫ్ట్ ఆఫ్ చాయిస్ దేవుడు నీ చేతిలో పెట్టి, దేవుడు ఫ్రీ విల్ ని నీకు ఇచ్చి, దేవుడు ఏది మంచో ఏది కాదో ఆయన చక్కగా నీకు ఆయన వాక్యములో వివరించి ఇప్పుడు ఏమనంటే డిసైడ్ అంటున్నాడు. డిసైడ్ అని చెప్తున్నాడు. బికాస్ దట్ డెసిషన్ మ్యాటర్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ ఎవ్రీ మ్యాటర్. ఒకవేళ కనుక నువ్వు తెలిసి ఇష్టపూర్వకంగా రాంగ్ డెసిషన్ తీసుకుంటే దానికి నువ్వే బాధ్యుడివి, దేవుడు లెక్క అడుగుతాడు. బైబిల్లో నుంచి నేను కొన్ని పర్సనాలిటీస్ ని లేదా కొంత వ్యక్తుల యొక్క జీవితాల్ని మీకు పరిచయం చేస్తూ, వారు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ జీవితాల్ని ఏ విధంగా షేప్ చేసినవో, వాళ్ళ యొక్క డెస్టినేషన్ ఏ విధంగా మార్చివేసినవో నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. సో అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రాముఖ్యంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. ప్లీజ్ give your undivided attention because we are going to have a journey of different people's experience, how their decisions determined or decided their destination. Genesis ఆదికాండము 13వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అబ్రహాము లోతు ఇక్కడ ఒక డెసిషన్ చేస్తున్నారు, ఒక నిర్ణయాన్ని చేయటము ఇక్కడ మనం చూస్తాం. వీళ్ళిద్దరూ ఒకే కుటుంబంలో నుంచి వచ్చారు. అబ్రహాము యొక్క సహోదరు కుమారుడే లోతు. సో కాబట్టి అబ్రహాము లోతు వీరిద్దరు కూడా ఒకే ఫ్యామిలీలో నుంచి బయలుదేరారు. ఒకే ఫ్యామిలీలో నుంచి బయలుదేరటం కాదు, ఒకే చోట నుండి బయలుదేరారు. ఒకే చోట నుండి బయలుదేరారు, ఒకే ఫ్యామిలీలో నుంచి బయలుదేరారు, ఒకేసారి బయలుదేరారు. కొంతకాలము ఒకే జర్నీని కలిసి చేశారు. కానీ ఒక టైం వచ్చింది, వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం.
నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు లోతు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో, అబ్రహాము ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో కొంతమంది మీకు తెలిసే ఉండొచ్చు ఆల్రెడీ. సో దేవుడు అబ్రహాముని పిలిచాడు, నీ దేశమును, నీ ఇంటిని, నీ బంధువులను, నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి బయలుదేరి పద, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, భూమి యొక్క సమస్త వంశములని నీ ద్వారా నేను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వదించిన వాడు ఆశీర్వదించబడతాడు, నిన్ను దూషించిన వాడు శపించబడతాడు, ఇదిగో నేను నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదించబోతా ఉన్నాను, అబ్రామ్ కమ్అట్, బయటికి రా అని దేవుడు ఒక పిలుపునిస్తే అబ్రహాం టుక్ ఎ డెసిషన్. నేను బయలుదేరి వెళ్తాను. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే ఆయన తన కుటుంబంతో బయలుదేరాడు. కానీ లోతును కనుక చూస్తే ఎందుకు బయలుదేరాడో లోతుకు తెలియదు. తన యొక్క ఇదిగో నెఫ్యూ అయినటువంటి, లేకపోతే తన యొక్క పెదనాయన అయినటువంటి ఆయన బయలుదేరాడు, తను కూడా బయలుదేరాడు. ఇదిగో కాబట్టి అంతేకాని తనకు తన యొక్క అంకుల్ని జస్ట్ ఫాలో అయ్యాడు తప్ప తన యొక్క ఒక కూర్చొని తను ఎంపిక చేసి నిర్ణయం చేసింది బిగినింగ్ లో కూడా లేదు. జస్ట్ హీ ఫాలోడ్ అ పర్సన్, దట్స్ ఆల్. ఆ తర్వాత 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఇద్దరు కూడా ఆశీర్వదించబడ్డారు, ఇద్దరు యొక్క ఆస్తులు పెరిగిపోయినాయి, ఇద్దరు కూడా ఆ యొక్క సంపదతో నిండిపోయారు. అప్పుడు వారి యొక్క పని వారు కొట్టుకుంటా ఉన్నారు, వాళ్ళు గొడవ పడతా ఉన్నారు. అబ్రహాం అన్నాడు, మనమిద్దరము సపరేట్ అవుదాం, నిర్ణయం నువ్వే తీసుకో, ఫస్ట్ నిర్ణయం నువ్వే తీసుకోమన్నప్పుడు అప్పుడు లోతు యొక్క నిజస్వరూపం ఏంటో బయటపడింది. లోతు యొక్క ఇన్నర్ లోపల ఉన్నదేంటో బయటపడింది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అప్పుడు లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. 13వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు లోతు కన్నులెత్తి యోర్దాను నది ప్రాంతం అంతయు చూచెను. ఆ యోర్దాను నది ప్రాంతము ఆ యొక్క ఒడ్డున సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు ఉన్నాయి. దే ఆర్ ట్విన్ సిటీస్, రిచ్ సిటీస్, ఫర్టైల్ ల్యాండ్. నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క డెల్టా ప్లేసెస్ లో, ఆ ఫర్టైల్ ల్యాండ్ లో ఉన్నటువంటి 2 ఆ యొక్క లోకరీతిగా ఆ యొక్క బాగా సంపదతో నిండినటువంటి దేశాలు, అంతేకాకుండా సుఖముతో నిండినటువంటి దేశాలు. ఆ విధంగా వారు సుఖములో, సంతోషములో, పాపములో వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క 2 పట్టణాలని చూసి ఆ పట్టణాలని ఎంచుకొని అక్కడికి వెళ్ళి నివసించారు. ఇప్పుడు లోతు కనుక అడిగి ఎందుకు సొదొమ గొమొర్రాలను ఎంచుకున్నాడంటే లోతు దగ్గర ఉన్న ఒకే ఒక ఆన్సర్ ఏంటి తెలుసా? అవి చూడటానికి బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి. అబ్రహాముని కనుక అడిగి, అబ్రహామా నువ్వు ఈ యొక్క డెజర్ట్ ప్లేస్, ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ప్లేస్ లాగే ఉంది. అబ్రహాము ఆ యొక్క కానాను ప్రాంతానికి చేరినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ అ డెజర్ట్, a sand desert, a deserted land. అలాంటి ప్రాంతాన్ని చూసి ఏముందని, అక్కడ నది ఉంది, వాటర్ ఉన్నాయి, పచ్చని ఇదిగో ఏదైనా తోట వలె అది ఉంది. అక్కడ చూడండి ఎంత రిచ్ పీపుల్ ఉన్నారో, బిజినెస్ చేసుకోవచ్చు, ఈ యొక్క మందకి మంచి ఆ యొక్క ఆహారం దొరుకుతుంది, మంచిగా ఫ్లరిష్ అవ్వచ్చు, అది ఎంచుకోవచ్చు కదా, ఇది ఎందుకు అంటే అబ్రహాం అంటాడు, దేవుని యొక్క మాటను బట్టి నేను ఇది ఎంచుకున్నాను. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు వాళ్ళ కంటికి ఏది బాగా నచ్చితే అది ఎంచుకుంటున్నారు. వాళ్ళ కంటికి ఏది నచ్చితే, కన్నులెత్తి చూచి, లోతు కన్నులెత్తి చూచాడు, చూపుకి రమ్యముగా ఉందని అవ్వమ్మ కూడా ఆ ఫర్బిడెన్, తినకూడనటువంటి నిషిద్ధమైనటువంటి ఆ పండు తిన్నది. కన్నులకి అందంగా ఉన్నటువంటి వస్తువులు కానీ, కన్నిటికి అందంగా ఉన్నటువంటి ఈ దినాల్లో యవనస్తుల యొక్క జీవితాలను కనుక మనం చూసినట్లయితే వారి కన్నుల్ని వారు డిసిప్లైన్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఏది చూస్తా ఉన్నారో, వేటి వైపు వాళ్ళ కన్నులు పరిగెడతా ఉన్నాయో ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే అది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. దేవుడు ఎంతో పవిత్రముగా ఎంచినటువంటి వివాహ బంధములో మాత్రమే కొనసాగించాల్సినటువంటి ఆ యొక్క ఇదిగో ఆ యొక్క శరీరమైనటువంటి ఆ యొక్క ప్లెజర్ విచ్ ఈజ్ సెక్స్, నౌ ఇట్ హస్ బికమ్ ఎ మార్కెట్. అంగడిలో దొరికేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక వ్యవస్థలాగా సాతాను దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే అనేక మంది ఇదిగో వాడి వెనక పరిగెడతా ఉన్నారు. అతి భయంకరమైనటువంటి ఈ యొక్క పోనోగ్రఫీ కానీ, లేకపోతే అశ్లీలత కానీ మన కన్నుల్ని ఆకర్షిస్తా ఉంది. వాటి వైపు మనము ఆకర్షించబడతా ఉన్నాము.
ఇదిగో అందంగా ఉన్నటువంటి అమ్మాయిలు, అందంగా ఉన్నటువంటి అబ్బాయిలు ఆ యొక్క చూపులో, మోహపు చూపులతో ఎంతో సఫర్ అవుతున్నారు ఈ దినాల్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ బిలీవర్స్, ఐఎమ్ టాకింగ్ ఈవెన్ ద చర్చ్ గోవర్స్, ఐఎమ్ టాకింగ్ పీపుల్ హూ ఆర్ ఈవెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద మినిస్ట్రీ. ఎందుకని? దేవుని చిత్తములో నాకు ఒక ఉద్దేశం ఉంది. ఇదిగో దేవుడు నా జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. గాడ్ విల్ గివ్ ద బెస్ట్ ఇన్ హిస్ ఓన్ టైమ్ అనేటువంటి ఆ యొక్క విశ్వాసము లేదు, విశ్వాసము లేదు. టుడే, నౌ, ఇమ్మీడియట్లీ, రెడీమేడ్, ఇన్స్టాంట్లీ. ఈరోజు యవనస్తుల యొక్క వొకాబులరీ ఇదే. నౌ, టుడే, ఇమ్మీడియట్లీ, ఇన్స్టాంట్లీ, నౌ ఇట్ సెల్ఫ్, ఐ వాంట్ టు డూ ఇట్ అండ్ టేస్ట్ ఇట్ అనేటువంటి జనరేషన్ లోనికి మనం వెళ్తా ఉన్నాం. లోతు యొక్క కుటుంబము సుధా గొమర గవిని దగ్గర టెంట్ వేస్తే, అబ్రహాము ఇదిగో ఆ మమ్రే దగ్గర సింధూర వనంలో టెంట్ వేశాడు. అబ్రహాము యొక్క టెంట్ దగ్గరికి దేవదూతలు వచ్చారు, విందు ఆరగించారు. ఇదిగో అబ్రహాముకి ఇస్సాకు గురించినటువంటి వాగ్దానాలు చేసి వెళ్ళారు. ఇదిగో లోతు యొక్క కుటుంబం దగ్గర కనుక మనం వెళ్ళినట్లయితే, లోతు బతిమలాడాడండి, నా ఇంటికి రా, నా ఇంటికి రా అని. వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం లేదు, అయినా వెళ్ళారు. ఎందుకో తెలుసా? ఆ యొక్క సొదొమ గొమొర్రా నాశనంలో నుంచి వాళ్ళని బయటికి లాగడానికి. ఏ యొక్క కన్నులెత్తి ఏది రమ్యముగా ఉందని, ఏది అందంగా ఉందని, ఏది ఫలభరితంగా ఉందని, ఏది పచ్చగా ఉందని కన్నులెత్తి కన్నులతో చూచి లోతు ఎంచుకున్నాడో అది బూడిదైపోయింది. ఈ రోజుకి కూడా పిచ్చి మొక్కలు కూడా మలవనటువంటి సల్ఫర్ తో నిండినటువంటి అగ్ని గంధకాలతో ఇప్పటికీ కూడా అది శపితమైన నిర్జీవమైనటువంటి నేలగా సొదొమ గొమొర్రా మారిపోయింది, ఈవెన్ ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. బట్ వెరాస్ ద డెజర్ట్ ప్లేస్, అబ్రహాం ఎంచుకున్నటువంటి ఆ యొక్క నేల తర్వాత తన యొక్క జనరేషన్, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానము, ఇదిగో వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఆ అరణ్యాలు దాటి ఆ యొక్క వాగ్దాన దేశానికి ఆ యొక్క మోషే, యెహోషువ నాయకత్వంలో వెళ్ళినప్పుడు ఆ దేశం ఎలా ఉందో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశముగా మారిపోయింది. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ టేకింగ్ యువర్ డెసిషన్. కన్నులతో కనబడిన దాన్ని బట్టి, కామన్ సెన్స్ ని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఎస్పెషలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూత్ నౌ. నీ వివాహం విషయంలో ఏంటి నీ యొక్క ఎంపిక? అందంగా ఉన్న అమ్మాయి చాలన్నా, తెల్లగా ఉంటే చాలన్నా, సన్నగా ఎత్తుగా ఉంటే చాలన్నా. ఒక ఆయన మొన్న నాకు పెద్ద లిస్ట్ ఇచ్చాడు. లాంగ్ జడ ఉండాలంట, పొడవాటి జడ ఉంటే చాలన్నా, ఇదిగో లేకపోతే సిటీలో పెరిగినట్టు అమ్మాయి అయితే చాలన్నా, లేకపోతే ఇదైతే చాలన్నా. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ తమ్ముడు? ఇన్ ద సేమ్ వే సిస్టర్స్, వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఇదా నీ యొక్క ఆలోచన? వాట్ యు ఆర్ లుకింగ్ ఎట్? అబ్రహాము విశ్వాసముతో నిర్ణయం తీసుకున్నాడు. లోతు కంటికి కనబడేదాన్ని చూసి మోసపోయి ప్రాణం దక్కించుకొని పారిపోయాడు. భార్యను పోగొట్టుకున్నాడు. తన సొంత కుమార్తెలతో పాపం చేసి దేవునికి హేయమైనటువంటి శత్రువులైనటువంటి అమ్మోరీలు, మోయాబీలనే సంతానాన్ని కన్నాడు. బట్ వేరేజ్ అబ్రహాము ఇస్సాకు, యాకోబుల ద్వారా ఇజ్రాయెల్ కన్నాడు. ప్రపంచానికి దీవెనకరంగా మారాడు. యువర్ డెసిషన్ డిసైడ్స్ యువర్ డెస్టినేషన్. సెకండ్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బ్రింగ్, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి 27 వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి 27 వచనాల వరకు కనుక మనం చదివినట్లయితే, అక్కడ మోషే గురించి చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, ఆ మాట ఏం సెలవిస్తా ఉంది మనకి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని జస్ట్ ఫోకస్ దట్ వర్డ్, ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, అగైన్ మార్క్ దట్ వర్డ్, యోచించి ఫరో యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. అగైన్ మార్క్ దట్ వర్డ్, తను ఒప్పుకొనలేదు. ఇట్స్ అ డెసిషన్. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. లుక్ ఎట్ దట్ వర్డ్, దృష్టి ఉంచెను. కాబట్టి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూచినట్టు స్వబుద్ధి గలవాడే రాజ్యాగ్రమణకు భయపడగా ఐగుప్తును విడిచిపోయెను. అగైన్ ఇట్స్ అ డెసిషన్.
ఎనీహౌ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. అగైన్ హియర్ A and B, two options. A and B, two options. First thing, the riches of Egypt. ఐగుప్తు యొక్క ధనము, ఐగుప్తు యొక్క గ్లోరీ, ఐగుప్తు యొక్క సింహాసనము, ఫరోగా ఉండి ఆ ప్రపంచ మహాసామ్రాజ్యమైనటువంటి ఆ టైంలో వరల్డ్ సూపర్ పవర్ గా ఉన్నటువంటి ఈజిప్ట్ కి ఫారో అవడం. ఇంకొక వైపు దేవుని ప్రజలతో నింద, క్రీస్తు విషయమైనటువంటి నింద, దేవుని ప్రజలతో శ్రమ. ఒకవైపు నింద, ఒకవైపు శ్రమ, ఒకవైపు ఏమో అవమానము, ఇంకొక వైపు బానిసత్వము, ఇంకొక వైపు ఏమో వెట్టి చాకరి, ఆ ప్రజలతో ఒకటిగా ఎంచుకోవడం. ఇంకొక వైపు ఏమో ఐగుప్తు యొక్క ధనము, భోగము, లేకపోతే ఆ యొక్క కిరీటము, సింహాసనము, ఆ యొక్క మహారాజుగా చక్రవర్తిగా ఆ దేశానికి అవడానికి అవకాశం. ఇట్స్ నాట్ ఎ ఈజీ డెసిషన్. మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. మనము ఏదో స్క్రీన్ మీద వాక్యం చదువుకుని మాట్లాడుకున్నంత ఈజీ కాదు. ఒకవైపు వరల్డ్ సూపర్ పవర్ కి నువ్వు చక్రవర్తి అంటే, ఇంకొక వైపు తన యొక్క బానిసలైనటువంటి 430 సంవత్సరాల నుంచి బానిస బ్రతుకు అనుభవిస్తూ వెట్టి చాకరి చేస్తున్నటువంటి, కనీసం మనుషులుగా కూడా లెక్కలేనటువంటి ఆ యొక్క పశువుల కంటే హీనముగా చూచే జనాంగముతో వెళ్ళి నింద, లేకపోతే అవమానము, లేకపోతే శ్రమ, ఇవన్నీ ఎంచుకోవటం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. కానీ మోషే మనం గనుక చూసినట్లయితే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, అల్పకాల పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఆలోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఎందుకని? మోషే ఏమన్నా పిచ్చివాడా? మోషే ఏమన్నా వెర్రివాడా? మోషేకి ఏది ఎంచుకోవాలో తెలియదా? మోషే సకల విద్య ప్రావీణ్యుడు, సకల జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇప్పుడు మోషే ఎందుకు అలా చేశాడంటే, అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. He saw the future through the eyes of faith. విశ్వాసపు కళ్ళతోటి, విశ్వాసపు నేత్రాలతోటి తన యొక్క భవిష్యత్తును చూశాడు. ఈరోజు ఫరో అనేటువంటి మాట మన నోట్లోకి వస్తా ఉందంటే జస్ట్ బికాస్ ఆఫ్ మోసెస్. మోషేని బట్టే, మోషే యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టే ఫరో అనేటువంటి వాడి యొక్క మాట మన నోట్లో నుంచి బయటకు వస్తా ఉంది. అదర్వైజ్ హూ ఈస్ ఫారో? నో వన్. ఏం చూశాడంటే దేవుడు తనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క గొప్ప ఘనతని. ఈ రోజు నువ్వు అవమానాన్ని ఎంచుకుంటే, ఈ రోజు నువ్వు నిందను ఎంచుకుంటే, ఈ రోజు నువ్వు శ్రమ ఎంచుకుంటే ప్రభు కోసము ఆయన నీకు గొప్ప ఘనతని, గొప్ప ఆ యొక్క ఆధిక్యతల్ని దేవుడు నీకు ఇస్తాడు. విశ్వాస నేత్రాలతో చూశాడు. విశ్వాసం అనేది కేవలం ఎంపికలకు మాత్రమే కాదు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. విశ్వాసం అనేది కేవలము ఇదిగో ఎంచుకోవడానికి మాత్రమే కాదు, కానీ రెఫ్యూజ్ చేయడానికి కూడా విశ్వాసం కావాలి. ఇది ఎంచుకోవడానికి మాత్రమే కాదు, ఇది ఎంపిక చేయకపోవడానికి కూడా విశ్వాసం కావాలి. ఆ రోజు అబ్రహాము నేను ఇదే కావాలి, దేవుడు నాకు ఇది వాగ్దానం చేశాడని వాగ్దానం చేసిన దాన్ని ఎంచుకోవడానికి విశ్వాసం కావాల్సి వస్తే, మోషేకి ఐగుప్తు నాకు వద్దు అని చెప్పడానికి విశ్వాసం కావాల్సి వచ్చింది. You need faith to refuse something. To refuse something. ఇది నాలో అనేక మంది దాన్ని రెఫ్యూజ్ చేయటము, ఇది నాకు వద్దు, ఇది నాకు తగదు, ఇది నేను ఎంచుకోలేను, ఇది నాకు సంబంధించింది కాదు, నేను దేవుని బిడ్డగా ఇది చేయలేను అని చెప్పడానికి ఈ దినాల్లో మనకి చాలినంత విశ్వాసము మనకు కనపడట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ యొక్క డెస్టినేషన్ చూడలేకపోతున్నారు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది, ఉన్నది రుజువైనది. ఆ అదృశ్యమైనటువంటి నీ యొక్క ఫ్యూచర్ ని, నీ గ్లోరియస్ డెస్టినేషన్ ని నీకు చూపించేదే విశ్వాసం. కాబట్టి ఈరోజు ఈ అల్పకాల పాప భోగం, అల్పకాలం 10 నిమిషాలు, అరగంట, 3 గంటలు ఉండేటువంటి ఈ యొక్క పాపాన్ని, ఈ యొక్క సంతోషాన్ని, ఈ భోగాన్ని ఛీ నాకొద్దు అని చెప్పగలవా? నువ్వు అని చెప్పగలవా?
దేవుడు నా కొరకు ఇదిగో శ్రేష్టమైన బహుమానంగా నా కొరకు సిద్ధపరిచినటువంటి నా జీవిత భాగస్వామిని దేవుడు నాకు ఇస్తాడు. కాబట్టి నో, ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ సీ దిస్, ఐ కాంట్ టాక్ లైక్ దిస్, ఐ కాంట్ థింక్ లైక్ దిస్ అని నువ్వు చెప్పగలవా? నీ కళ్ళను నీవు జాగ్రత్తగా చూసుకోగలవా? నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నానని ఇదిగో యోబు అంటున్నాడు. నీ నోటికి నువ్వు కళ్ళెం పెట్టుకోగలవా? ఫిల్టర్స్ చిక్కం పెట్టుకోగలవా? నీ తలంపులని ఇదిగో దేవుని యొక్క సిలువు దగ్గరికి చెరపట్టి తీసుకొచ్చి ఆ యొక్క వాటిని జయించగలవా? అది జరగాలంటే వాట్ యు నీడ్ టు హ్యావ్ ఈస్ ఫెయిత్. ఫెయిత్. ఇదిగో దేవుడు నాకు శ్రేష్టమైనది ఇస్తాడు కాబట్టి నేను ఈ ఫేక్ సర్టిఫికేట్ పెట్టను. దేవుడు నాకు శ్రేష్టమైనది దేవుడు సిద్ధపరుస్తాడు, ఉంచాడు, ఇదిగో కాబట్టి నేను ఈ యొక్క దొంగ సర్టిఫికేట్ రాయలేను, లేకపోతే ఇక్కడ హిందూ అని నేను రాసుకోలేను. ఇదిగో నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను దేవుని బిడ్డగానే చెప్పుకుంటాను. ఇదిగో నేను ఈ యొక్క నిర్ణయం విషయంలో ఆ లంచం తీసుకోను, లంచం ఇవ్వను, అబద్ధం ఆడను. ఇదిగో నేను ఎందుకంటే దేవుడు నాకు ఏది ఉంచాడో దాని కొరకు నేను చూస్తాను. మేబీ ఇప్పుడు నింద కావచ్చు, మేబీ ఇప్పుడు నాకు శ్రమ రావచ్చు, మేబీ ఇప్పుడు మనుషులందరూ నన్ను పిచ్చోడు అనుకోవచ్చు. నో ప్రాబ్లం. ఒప్పుకోలేదు, ఒప్పుకోను. నేను ఒప్పుకోని దీనికి ఎంతమంది ఈరోజు ఈ మాట చెప్పగలరు? ఇట్ ఇస్ ఎ డెసిషన్. ఆ రోజు మోషే తీసుకున్నటువంటి నిర్ణయం ఓల్డ్ టెస్టిమెంట్ హిస్టరీని మార్చేసింది తెలుసా? The greatest leader ever lived on this. ఇల్లంతట్లో నమ్మ లీడర్ మోసెస్. ఎలాగో తెలుసా? ఇట్స్ బికాస్ ఆఫ్ ద డెసిషన్. ఆ రోజు మోషే ఆలోచన చేస్తున్నప్పుడు ద ఎంటైర్ ఈజిప్ట్ వాజ్ అట్ హిస్ ఫీట్. ఐగుప్తు యొక్క సమస్తము తన కాళ్ళ దగ్గర పడింది. ఒక్కవైపు చూస్తే కాళ్ళతో తన్నబడుతూ త్రొక్కబడుతూ ఉన్నటువంటి, కొరడాలతో కొట్టబడుతున్నటువంటి బానిసలు కనపడుతున్నారు. When the entire Egypt was at his disposal, at his feet, he refused. He refused that. Joseph, he refused. He refused. పరిగెత్తడంతే బయటికి. He refused. Moses, he refused. It is a decision. My dear brother, my dear sister, my dear friend, it is a decision that changed the destination of Moses. And in the New Testament, I want to bring another person, a rich young ruler, oka yavanastudu, oka rich man, oka ruler. What a wonderful privileges. యవన వయసులో ధనవంతుడై ఉండి ఒక మంచి ఉద్యోగం, ఆఫీసర్ క్యాడర్లో ఒక ఉద్యోగం చేసినటువంటి రిచ్ యంగ్ రూలర్ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మోకరించి దీనంగా ఆయన వైపు చూస్తూ ఒక మాట అడిగాడు. నిత్య యేసు ప్రభువు వాడిని ప్రేమించి వాడితో మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పాడు. ధర్మశాస్త్రం గురించి చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ కూడా నెరవేరుస్తున్నా అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువు కావాలి. చూడండి, వాట్ ల్యాక్ ఐ ఎట్, దట్ ఈస్ వాట్ హిస్ క్వశ్చన్. వాట్ ల్యాక్ ఐ ఎట్, నాకింకా కొదువేంటి, నాకింకా కొదువేంటి, నాకింకా కొదువేంటి. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నాకు కొదువేంటి. క్రైస్తవ తల్లిదండ్రుల్లో పెరిగాను, చర్చ్లో పెరిగాను, సండే స్కూల్లో పెరిగాను, పాటలు పాడుతా పెరిగాను, కంఠత వాక్యాలప్ప చెప్తా పెరిగాను, మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతూ పెరిగాను, బైబిల్ అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు, ఇంకా నాకు కొదువేంటి, ఇంకా నాకు కొదువేంటి. మా పేరెంట్స్ సేవకులు, ఇంకా నాకు కొదువేంటి. నేను స్కూల్కి కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా గడిపే టైం అంతా చర్చ్లోనే సార్, ఇంకా కొదువేంటి. కంఠత వాక్యాలు నేను చెప్పిన ఎవరు చెప్పలేరు, నాకు ఇంకా కొదువేంటి. నేను పాటలు పాడినట్లుగా ఎవరు పాడలేరు, నేను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసినట్లుగా ఎవరు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయలేరు, ఇంకా నాకు కొదువేంటి. దట్స్ వాస్ హిస్ క్వశ్చన్. వాట్ ల్యాక్ ఐ ఎట్. అన్నీ ఉన్నాయి కానీ వాడి హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. అన్నీ ఉన్నాయి కానీ వాడి జీవితంలో ఇంకొక యజమాని ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, నేను నిత్య జీవమునకు వారసునప్పుడు నన్ను ఏం చేయాలి? యేసయ్య అన్నాడు, వాడిని వదిలే, నన్ను వెంబడించు.
నీకున్న ధనాన్ని మీ బేదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించుము. He want to follow Jesus Christ, but he is already following another master. That master is money. డబ్బు అనే యజమానుడిని ఆల్రెడీకి ఆ యజమానుడికి దాసుడైపోయాడు, ఆ యజమానుడికి బానిసగా ఉన్నాడు. ఆ యజమానుడు వీడిని నడిపిస్తా ఉంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను నిన్ను కూడా వెంబడిస్తానంటే యేసు అన్నాడు, అయ్యా బెటర్ యు గో అండ్ లీవ్ దట్ మాస్టర్, కమ్ అండ్ ఫాలో మీ అంటే వాడు చిన్నబుచ్చుకొని తన ముఖము చిన్నబుచ్చుకొని వ్యసన పడుతూ వ్యాకుల పడుతూ తను తిరిగి వెళ్ళిపోయాడు. ఫాలో మీ, నన్ను వెంబడించు. అపోస్తలుకి ఇచ్చినటువంటి పిలుపు, పేతురుకి యాకోబుకి ఇచ్చిన పిలుపు, ఆంద్రేయకి ఇచ్చిన పిలుపు, యోహానికి ఇచ్చినటువంటి పిలుపు, 12 మందికి ఇచ్చినటువంటి పిలుపు ఈ యవనస్తుడికి కూడా ఇచ్చాడు. ఫాలో మీ. బట్ హీ కుడ్ నాట్ ఫాలో జీసస్ క్రైస్ట్. హీ కేమ్ ఎట్ ద రైట్ టైం విత్ ద రైట్ క్వశ్చన్ టు ద రైట్ పర్సన్, బట్ హీ గాట్ ఎ రైట్ ఆన్సర్. హీ టుక్ ఎ రాంగ్ డెసిషన్. He came at the right age with the right question to the right person, asked the right question, he received a right answer, but he took a wrong decision that changed the destination of his life. ఏమైపోయాడో, ఎటెళ్ళిపోయాడో, ఎక్కడ కలిసిపోయాడు ఎవరికి తెలియదు. He went into the vacuum, శూన్యతలోకి వెళ్ళిపోయాడు. బైబిల్ was silent about this young man. ఎందుకో తెలుసా? రాంగ్ డిసిషన్. ఈ దినాల్లో చాలా మందికి సత్యం తెలుసు, వాక్యం తెలుసు, లేకపోతే వాళ్ళ యొక్క జీవితంలో ఏది దేవుని చిత్తమో తెలుసు, ఏది దేవుని చిత్తమో కాదో కూడా తెలుసు, వారి యొక్క దేవుడు వారితో మాట్లాడుతున్నాడని కూడా తెలుసు. కానీ కొన్ని ఉన్నాయి విడిచిపెట్టుకోలేని, కొన్ని ఉన్నాయి వాళ్ళ హృదయంలో అవి వాళ్ళని బంధించేస్తున్నటువంటి విషయాలు. Certain areas they are not willing to leave. That's why they are not able to follow Jesus Christ. యేసు క్రీస్తు ప్రభుని వెంబడించలేకపోతున్నారు, యేసు ప్రభుని సంతోషపెట్టలేకపోతా ఉన్నారు. అది ఎంత భయంకరమైనటువంటి పాపమో తెలుసా? ఒక పురుషుడికి ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యక ఇంకొకటి వైపు చూస్తున్నట్టు, ఇంకొకరిని మోహిస్తున్నట్టు, ఇంకొకటి వైపు తను చూస్తే ఎంత పాపం అది. విశ్వాసులైన మనమందరము ఒకే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక వలె మనము పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తా ఉంటే ఆయన్ని మనం వెంబడించగలుగుతున్నామా? ఆయనే మన హృదయం అంతా ఉన్నారా? నా హృదయం అంతా నీవే యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే వెంబడింతుని యేసయ్యా, నిన్నే ప్రేమింతుని యేసయ్యా అని ఏమి చక్కగా పాటలు పాడతాం. ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ ట్రూ? వాట్ ల్యాక్ ఐ ఎట్? ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు వేసుకోవాలి ఈరోజు. అయితే నాకున్న కొదువ ఏంటి? ఒక్కటే నీ కొదువ. యేసు ప్రభువు అన్నారు, నీకు ఒక్కటే కొదువ ఉంది. ఆ ఒక్క కొదువ ఏంటో తెలుసా? నువ్వు నా నోటితో నా గురించి మాట్లాడుతున్నావు, కానీ నీ హృదయంలో నాకు చోట్లేదు. విల్ యు గివ్ దట్ ప్లేస్ టు మీ? ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ అ డెసిషన్. But he failed to take the decision. He failed to take the decision. I'm coming to the conclusion. Listen very carefully. మనం కనుక చూసినట్లయితే చాలాసార్లు మన జీవితంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క కాన్సిక్వెన్స్ అనేది మనం అనుకుంటాం మన మీదకి రాదులే అనుకుంటాం. మనం అనుకుంటాం ఓకే వెళ్ళి క్షమించమని అడిగితే సరిపోద్దులే అనుకుంటాం. ప్రభా నన్ను క్షమించు అని ఒక మాట అడిగితే సరిపోతుందిలే అనుకుంటాం చాలాసార్లు. You know, the consequence is real in life. For every wrong decision you take, for every opportunity you miss, నువ్వు పోగొట్టుకున్న ప్రతి ఆపర్చునిటీ, నువ్వు కాళ్ళతో తన్ను వేసుకున్నటువంటి ప్రతి ఆశీర్వాదం, నువ్వు చేయాల్సినటువంటి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకుండా నువ్వు ఎరిగి ఆ యొక్క రిచ్ యంగ్ రూలర్, నిజానికి ఆ రిచ్ యంగ్ ఫూల్ లాగా నువ్వు కనుక నువ్వు విడిచిపెట్టకుండా ప్రభు చెప్తున్నాడు, ఆ హ్యాబిట్, ఆ అలవాటును విడిచిపెట్టు. డాక్టర్ బిలీ గ్రేహామ్, ఆయనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. ఎస్ఐ అన్నాడు, నీ గర్ల్ ఫ్రెండ్ విడిచిపెడతావా? ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్ టు నేషన్స్ అని చెప్పాడు దేవుడు. చాలా కష్టం అనిపించింది ఆయనకి. ప్రభా, హానెస్ట్ లవ్ ప్రభా, ట్రూ లవ్ ప్రభా, నాన్ సెన్స్. వెన్ గాడ్ సెడ్ లీవ్ ఇట్, యూ హ్యావ్ టు. మ్యారేజ్కి ముందు కాదు ప్రేమించాల్సింది. లవ్ బిగిన్స్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్.
దాట్ ఈస్ ట్రూ లవ్. కష్టంగా విడిచిపెట్టాడు. ఆయన చాలా 6.5 అడుగు ఎత్తుంటాడు, పొడుగ్గా, హైట్ గా. బాస్కెట్ బాల్ బాగా ఆడతాడంట ఆయన. బాస్కెట్ బాల్ గేమ్ ని విడిచిపెట్టమన్నాడు. తర్వాత ప్రవ్వా, దీంట్లో తప్పేంటి, దీంట్లో తప్పేంటి, దీంట్లో తప్పేంటి? డోంట్ బార్గెన్ విత్ గాడ్. దీంట్లో తప్పేంటి అని అడగొద్దు దేవుని దగ్గరికి. దీంట్లో తప్పేంటి ప్రవ్వా? ఇట్స్ ఓన్లీ ఎ స్పోర్ట్, ఇట్స్ ఓన్లీ గేమ్. గాడ్ సెడ్ లీవ్ ఇట్. హి లెఫ్ట్ ఇట్. దట్స్ వై ప్రపంచానికి దీవెనకరంగా అంబాసిడర్ ఆఫ్ ద వరల్డ్, ద పీస్ అంబాసిడర్ గా దేవుడు బ్లెస్ చేశాడు. ఒక పాలు అమ్ముకున్నటువంటి ఒక ఫామ్ బాయ్, ఒక కంట్రీ పల్లెటూరు అబ్బాయి, గేదెల యొక్క పాలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి అమ్ముకున్నటువంటి ఒక ఫామ్ బాయ్ని, ఒక విలేజ్ బాయ్ని ప్రపంచానికి దీవెనకరంగా దేవుడు చేశాడు. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ ద డెసిషన్స్ హి టుక్ ఇన్ హిస్ లైఫ్. బట్ ఇఫ్ యు మిస్ దాట్, ఆ ముఖము చిన్నబుచ్చుకొని షేమ్తో, గిల్ట్ తోటి, అవమానంతో నువ్వు కూడా, నేను కూడా ఆ కాన్సిక్వెన్స్ ని ఎదుర్కోవాల్సింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, యు ఓవర్కమ్ ద స్లేవ్ మెంటాలిటీ. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, బయటికి రండి, బయటికి వచ్చారు కదా, స్వతంత్రులుగా జీవించండి. కమ్అట్ అండ్ ఎంజాయ్ ద ఫ్రీడమ్ విచ్ గాడ్ హెస్ గివెన్. దేవుని చిత్తములో ఫ్రీడమ్ ఉంది, దేవుని మాట వినటంలో ఫ్రీడమ్ ఉంది, దేవుని యొక్క ఉద్దేశాల అనుసారంగా, వాక్యానుసారంగా జీవించడంలో నిజమైనటువంటి ఫ్రీడమ్ ఉంది. డోంట్ లివ్ యాజ్ అ స్లేవ్. డోంట్ బికమ్ స్లేవ్ టు యువర్ సెల్ఫ్. డోంట్ బికమ్ స్లేవ్ టు యువర్ ఫ్రెండ్స్. కొంతమంది వాళ్ళ స్నేహితులకి వాళ్ళు స్లేవ్స్. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. నో అని చెప్పడం వాళ్ళకి తెలియదు. Sometimes they are slaves to the mobile phones, slaves to the Satan, slaves to many things. కానీ దేవుడు అంటున్నాడు, you come out of Egypt and enjoy the freedom in the freedom land. స్లేవ్ మెంటాలిటీని ఓవర్కమ్ చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇద్దరు వ్యక్తుల్ని మరలా మీకు పరిచయం చేసి ఐ విల్ కమ్ టు ద కంక్లూషన్. మన జీవితంలో పొరపాట్లు అనేవి జరుగుతాయి. రాంగ్ డెసిషన్స్ మనం తీసుకుంటాం. కొన్ని ఉద్దేశపూర్వకంగా ఎరిగి చేయొచ్చు, కొన్ని తెలియక చేయొచ్చు. ఈరోజు ఇద్దరు వ్యక్తులు నేను మీకు చూపిస్తాను. వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఒకే రకమైనటువంటి పాపం చేశారు. యేసు ప్రభుని అమ్మేశారు, మోసం చేశారు. దే బిట్రేడ్ జీసస్ క్రైస్ట్. మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? జూడస్ ఇస్కరియోతు యూదా. ఆయన్ని ముద్దు పెట్టి 30 వెండి నాణాలకి ఆయన్ని పట్టించేశాడు. తన యొక్క సొంత స్నేహితుడు, తన యొక్క శిష్యుడు, తనతో కలిసి, తనతో ఉండి, తనతో నడిచినటువంటి, తన శిష్యుడిగా ఉంటానని నమ్మకంగా వచ్చి నమ్మబలికినటువంటి వాడు ముద్దు పెట్టి ఇదిగో అని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఆ తర్వాత ఇస్కరియోతు యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, నేను నిరపరాధిని అప్పగించాను, నిర్దోషి అయినటువంటి వారిని నేను అప్పగించాను అని చెప్పి తాను తీసుకున్నటువంటి వెండి నాణాలను మరలా తీసుకెళ్లి he wanted to return it back. Look at that. తను తీసుకున్నటువంటి వెండి నాణాలను తిరిగి ఇచ్చేయటం ద్వారా తన యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని కొనుక్కుందాం అనుకున్నాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తంగా కడిగి వేసుకుందాం అనుకున్నాడు, టు రీపే ఇట్ బ్యాక్. కానీ ప్రాయశ్చిత్తం తనకు దొరకలా. తన పాపములు పరిహరించబడ్డాయి, క్షమించబడ్డాయని నిశ్చేత గాని ఆ జ్ఞప్తి కూడా పోలే. తను తానే నిందించుకుంటూ తన గిల్టీనెస్ లో తానే ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఐ విల్ షో అనదర్ పర్సన్, పీటర్. ఆయన ఎవరో నాకు తెలియదు, ఒట్టు పెట్టుకొని ఆయన ఎవరో నాకు తెలియదు, నిందించుకొని దూషించుకుంటూ శాపాలు పెట్టుకుంటూ, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, నేను ఎన్నడూ ఆయన చూడలేదు, ఆయన పేరు కూడా వినలేదని 3 సార్లు యేసయ్యని వంకాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? when he looked at Jesus, యేసు ప్రభు వారి వైపు చూసినప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి ప్రేమ, ఆయన క్షమాపణని, ఆ ప్రేమ తరంగాలు, ఆ క్షమాగుణం, ఎంత ఘోర పాపినైన నన్ను కూడా క్షమించేటువంటి ఆ క్షమాపణ ఎప్పుడైతే, ప్రేమను ఎప్పుడైతే అనుభవించాడో, బయటికి వెళ్ళి సంతాపపడి ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చి ప్రభు దగ్గర తన పాపాలను ఒప్పుకున్నాడు.
ఉరి పెట్టుకొని చచ్చిపోలా. అలాంటి బలహీనుడు నేను నన్ను బలపరిచి అపోస్తలుడిగా, అపోస్తల్లోనే ప్రథమ చీఫ్ అపోస్టల్గా నియమించి రెల్లు వంటి బలహీనుడిని బండవలే స్థిరపరిచిన ప్రభువుని మనం చూస్తా ఉన్నాం. ఒకరేమో తప్పు చేశాడు, తనకు తానే శిక్ష వేసుకొని ఉరి పెట్టుకొని చచ్చాడు. ఇంకొకరేమో తప్పు చేశాడు, కానీ యేసయ్య పాదాల మీద పడి క్షమించమని అడిగాడు. కారణం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. జయ పక్కర్ రీసెంట్గా ప్రభునందు నిద్రించాడు, గొప్ప దైవజనుడి అని. ఆయన చెప్పిన మాట రిపెంటెన్స్ అంటే ఏంటో చెప్తున్నాడు వినండి. రిపెంటెన్స్ మీన్స్ టర్నింగ్ ఫ్రమ్ యాజ్ మచ్ యాజ్ యు నో ఆఫ్ యువర్ సిన్ టు యాజ్ మచ్ యాజ్ యు నో ఆఫ్ యువర్ సెల్ఫ్ టు యాజ్ మచ్ యాజ్ యు నో ఆఫ్ యువర్ గాడ్. అండ్ యాజ్ యువర్ నాలెడ్జ్ grows at these 3 points, so your practice of repentance has to be enlarged. తెలుగులో చెప్తాను. As much as you know of your sin, నీకు మనస్సాక్షి ఎంతగా నీ పాపము గురించి నీకు గుర్తు చేస్తుందో, as much as you know of your sin, take it. Go to God by submitting as much as yourself. నిన్ను నీవు సమర్పించుకోగలిగినంతగా ఆయనకు సమర్పించుకుంటూ, నీకు తెలిసినంత ఆ దేవుని దగ్గరికి, నీకు తెలిసినంత పాపమంతా తీసుకుని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడే. నీకు తెలిసినంతగా ఆ దేవుని దగ్గరికి, నీకు తెలిసినంత పాపాన్ని పట్టుకొని, నీకు తెలిసినంతగా విధేయత చూపిస్తూ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు పడవేసుకొని, ఆ క్రమంలో నువ్వు దినదినము ఎదుగుతున్నప్పుడు, ఇదిగో నీ యొక్క పశ్చాత్తాపంలో నీవు ఎదుగుతావు, ఎన్లార్జ్ అవుతావు. Repentance means turning from as much as you know of your sin to give as much as you know of yourself, as much as you know of your God. And as your knowledge grows at these 3 points, so your practice of repentance has to be enlarged. ముందు మనకు కనపడే పెద్ద పెద్ద బండరాల్లాగా ఉండే కనపడతాయి, వాటినే పట్టుకునేది ఫస్ట్. ఆ తర్వాత వాటిని ఒప్పుకునే కొలది ఇంకొంచెం చిన్న చిన్న రాళ్ళు కనపడతాయి, వాటిని ఒప్పుకో. ఆ తర్వాత ఇంకా వాటిని ఒప్పుకునే కొలది ఇదిగో చిన్న మార్బుల్ స్టోన్స్, గోలీకాయల్లాగా కనపడతాయి, వాటిని ఒప్పుకో. వాటిని ఒప్పుకుంటూ ముందుకెళ్లే కొలది ఇదిగో చిన్న ఆ యొక్క రాళ్ళు వంటి కనపడతాయి, వాటిని ఒప్పుకుంటా వెళ్ళు. వాటిని ఒప్పుకుంటూ వెళ్ళే కొలది నీ కంటిలో నలుసు లాంటి స్పెక్స్ కనపడతాయి, వాటిని కూడా ఒప్పుకో. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినలా అన్యోన్య సహవాసం కలవారమైంటాము. అప్పుడు తన కుమారుని రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగింది. ఆ వెలుగు దగ్గరికి నువ్వు వెళ్ళే కొలది చిన్న కంటిలోని నలుసులు కూడా నీకు కనపడతాయి. దాట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ రిపెంటెన్స్. అది నీ జీవితంలో జరుగుతుందా? అది జరగాలంటే you must come to the cross. సిలువ దగ్గరికి రావాలి. Come to the cross today. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితాలు మనం యథార్థంగా చెక్ చేసుకోగలుగుతాం. మన కొరకు, మన స్థానంలో మన పాపాన్ని, మన అవిధేయతలన్నింటినీ కూడా ఆ కలువరి సిలువలో భరించినటువంటి యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు you can have a new beginning in your life. You can have a new beginning. నీ గతాన్ని నువ్వు ఎంత పాడు చేసుకున్నా, నువ్వు ఎన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా, వాటి ద్వారా నువ్వు ఎంత భయంకరమైనటువంటి కాన్సిక్వెన్స్ని నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నా, నీ జీవితం మిజరబుల్గా అయిపోయింది, నేను ఎంతో పోగొట్టుకున్నాను, నేను ఎంతో ఓడిపోయాను, నేను ఎంతో నష్టపరుచుకున్నాను, అయ్యో ఆ యొక్క డెసిషన్ తీసుకోకుండా బాగుండేది, ఇదిగో ఆ పని చేయకుండా బాగుండేది, అక్కడికి వెళ్ళకుండా బాగుండేది, అది ఆ రోజు చూడకుండా బాగుండేది, వాడు ఆ జీవితంలో రాకుండా బాగుండేది పలానా వ్యక్తి అని ఇప్పుడు నువ్వు కుమిలిపోతూ ఉన్నావే. ఇస్కరియోతు యోధాలాగా ఇదిగో సాతానుడు నిన్ను మోసం చేస్తా ఉన్నాడు. పేతురులాగా కమ్ టు ద క్రాస్. యథార్థంగా నీవు పశ్చాత్తాపడి ఒప్పుకో. ఈరోజు ప్రభు అంటాడు అగైన్, చూస్ లైఫ్. వేర్ ఈజ్ లైఫ్? జీవం ఎక్కడుందో తెలుసా? పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము
క్రీస్తు యేసునందు నిత్య జీవము. ద లైఫ్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ద లైఫ్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నిత్య జీవము క్రీస్తు ప్రభులో ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మన కొరకు పాపమెరుగని ఆ ప్రభుని మన కొరకు పాపముగా చేశాడట. ఆయన యందు మనము దేవుని నీతి అగునట్లు, క్రీస్తు ప్రభులో మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగనిటువంటి ప్రభువుని మన కొరకు పాపముగా చేసెను. ఫర్ అవర్ సేక్ he made him to be sin. He అంటే తండ్రిని దేవుడు, హిమ్ అంటే కుమారుని. he made him to be sin who knew no sin. పాపం ఎరుగని ఆయన్ని మన కొరకు ఆయన పాపముగా చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన యందు మనము దేవుని నీతి అగునట్లుగా. నీ పాపమంతటిని తొలగించి ఆయన నీతితో అలంకరించి దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చుతాడు. ఫైనల్ వర్స్, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. Whosoever hath the Son has life. Whosoever does not have Son does not have life. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. Whosoever has the Son has life. దేవుని కుమారుని కలిగిన వాడు జీవము కలిగిన వాడు. తెలుగులో అంగీకరించిన వాడు రాస్తుంది, కానీ కరెక్ట్ లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? దేవుని కుమారుని కలిగిన వాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము కలవాడు. Whosoever does not have the Son of God, ఆ దేవుని కుమారుని కలిగి లేనివాడు, అంగీకరించిన వాడు does not have life. చూజ్ లైఫ్ అంటాడు దేవుడు. చూజ్ లైఫ్ అని ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన మాటకి 1 యోహాను పత్రికలో యోహాను చెప్తున్నాడు, లైఫ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. చూజ్ హిమ్ టుడే. రిసీవ్ హిమ్ బై ఫెయిత్. కుమారుని కలిగిన వాడు నిత్య జీవము కలిగిన వాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు నిత్య జీవము లేనివాడు. వాట్ ఈస్ యువర్ డెసిషన్ టుడే? Today decides your destination. కుమారుడు ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపించు. కుమారులోనే నిత్య జీవము, లేకపోతే నిత్య నరకం. అదే నీ డెస్టినేషన్ అవుతుంది. నిత్య అగ్నిగుండం, అగ్ని ఆరిడి పురుగు చావునటువంటి నిత్య అగ్నిగుండం. ఆ డెస్టినేషన్ ని మార్చుకునేటువంటి అవకాశం, డెసిషన్, నిర్ణయం ఈరోజు దేవుడు నీ చేతిలో పెట్టాడు. యువర్ టుడేస్ డెసిషన్ విల్ డిసైడ్ యువర్ టుమారోస్ డెస్టినేషన్. వాట్ ఈస్ యువర్ డెసిషన్? ఒకవేళ ఇంకా నువ్వు క్రీస్తు ప్రభుని నీ హృదయంలో అంగీకరించినటువంటి వ్యక్తివైతే ఈరోజే నీ కేర్ ఆఫ్ అడ్రస్ని మార్చేసుకో. ఈరోజే నీ డెస్టినేషన్ యొక్క ఆ యొక్క గమ్యాన్ని మార్చేసుకో. నిత్య జీవము యేసు ప్రభువే. యేసు ప్రభువుని కలిగి ఉండితే నిత్య జీవం. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే, పడిపోయిన స్థితిలో ఉంటే, ఇస్కరియోతు యోధాలాగా కుమిలిపోతూ అపరాధ భావములో ఉండొద్దు. సిలువ దగ్గరికి రా. పేతురులాగా సిలువ మీద పడు. ఒకవేళ ఈరోజు నువ్వు మోషే వలె ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యము, సంపద, ఆలోచనలు, లేకపోతే ఆ అన్యాయపు ఆ యొక్క అల్పకాల పాపభోగాలు నిన్ను శోధిస్తూ ఉన్నట్లయితే, దేవుని చిత్తాన్ని చేయకుండా నిన్ను వెనక లాగుతూ ఉన్నట్లయితే, దాన్ని నో అని చెప్పేటువంటి నిర్ణయం తీసుకో. అబ్రహాం లాగా నీ ముందు కనపడుతున్నటువంటిది అంత గ్లోరియస్గా, గ్లామరస్గా లేకపోయినప్పటికీ విశ్వాసంతో ఎస్ అని చెప్పడం నేర్చుకో. యువర్ డెసిషన్ టుడే ఇస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ డెస్టినేషన్. లెట్ మీ ప్రే ఫర్ యూ. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో మీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రభువా మీ మాటలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నిజమే, మేము తీసుకునే నిర్ణయం మా జీవితం యొక్క గమ్యాన్ని మార్చిపోతుంది. అబ్రహాము, లోతు, మోషే, ప్రభువా, ఇస్కరియోతు యూదా, పేతురు, రిచ్ యంగ్ రూలర్,
ప్రభా విడిచిపెట్టడం ఇష్టం లేక, అయా ఇష్టమైన దాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక మిమ్మల్నే వదిలేసుకున్నాడు ప్రభు. మిమ్మల్నే వదిలేసుకుని వెళ్ళిపోయాడు. వాట్ ఎ ఫూల్ హీ వాస్, వాట్ ఎ ఫూల్ హీ వాస్. ప్రభా మోసంతో, ధనాపేక్షతో మిమ్మల్ని అమ్మేసుకున్నాడు ప్రభు. వాట్ ఎ ఫూల్ హీ వాస్. మా యొక్క బలహీనతల్లో కూడా మేము ఇస్కరియోతు యూదా వలె కాక పేతురు వలె మీ పాదాల దగ్గర పడి క్షమాపణ పొంది తిరిగి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి సహాయం చేయండి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళ జీవితాల్లో ఈ మాటలు ఫలింపించేయండి. లెట్ దిస్ డే బి అ డే ఆఫ్ డెసిషన్ దట్ డిసైడ్స్ దేర్ డెస్టినేషన్. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.